ఫ్రెండ్స్, భారతదేశంలో పుట్టి భారతీయులుగా పెరిగినందుకు మన దేశాన్ని మనం గౌరవించాలి. మన దేశాన్ని ఫ్లాగ్ను మనం గుండెల్లో పెట్టుకుని దాచుకోవాలి. మన దేశ జెండాను మనం గౌరవించాలి. ఎన్ని మతాలైనా ఉండొచ్చు, క్రైస్తవులు, హిందువులు, ముస్లింలు, జైనులు, చాలా మతాలు ఉన్నాయి. అన్ని మతాలైనా ఉండొచ్చు. ఎవరు మతం వాళ్ళకు గౌరవం అన్నమాట. ఎవరి మతం వారికి గౌరవం. ఒకరి మతాలను ఒకరు గౌరవించుకోవచ్చు. కానీ మన దేశంలో పుట్టి మన రాష్ట్రంలో మన గవర్నమెంట్ వేసిన రోడ్ల మీద నడుస్తూ మన గవర్నమెంట్ పెట్టిన పథకాలు తింటూ మన దేశాన్ని కించపరచడం మంచిది కాదు. ఒక హిందువైనా, ముస్లిం అయినా, క్రైస్తవులైనా ఎవరికైనా అదే వర్తిస్తుంది. మన జెండాని గౌరవించాలి. జెండాని ఇప్పుడు ప్రతి ఒక్కరు గౌరవించటం లేదు. కనీసం ప్రజాప్రతినిధులు కూడా మన వందే మాతరాన్ని గళంగా పలకాలి. ప్రజాప్రతినిధులు కూడా వందే మాతరాన్ని గౌరవించటం లేదు. కొంతమంది గౌరవిస్తున్నారు, దేశభక్తి ఉన్నవాళ్ళు. కొంతమంది గౌరవించటం లేదు, ముస్లింలు గౌరవించటం లేదు. జెండాకి ఇప్పుడు ముస్లింలు ఉన్నారు కదా, ముస్లింలు మన దేశంలో పుట్టి మన దేశంలో ఒక ప్రకృతిలో దొరికిన అన్నీ తింటున్నారు కదా, అందుకని వాళ్ళు కూడా మన జెండాని గౌరవించాలి. ఇప్పుడు వాళ్ళ ముస్లిం దర్గాల మీద మన దేశ జెండా ఎగరాలి. ముస్లిం దర్గాల మీద మన దేశ జెండా ఎగరాలి, 3 రంగుల జెండా ఎగరాలి. అట్లా కాకుండా ఎక్కడో ఉన్న పాకిస్తాన్ వాళ్ళ జెండా మన దర్గాల మీద, మన ముస్లింల దర్గాల మీద ఎగురుతుందంటే వీళ్ళు పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారనమాట. ఎక్కడో ఉన్న పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ పుట్టి ఇక్కడ బతుకుతూ, ఈ నేల మీద బతుకుతూ, ఈ భూదేవి తల్లి ఇచ్చిన ప్రకృతిలో దొరికినవన్నీ తింటూ అక్కడెక్కడో ఉండే వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారంటే అది మంచిది కాదు. నయవంచకం అన్నమాట. అది నయవంచకం. క్రైస్తవులు కూడా అంతే. ఇక్కడ ఈ నేల మీద బతుకుతూ, ఈ నేల మీద ఉండే హిందువుల్ని మతాలు మార్పిస్తూ వాళ్ళకి, హిందువులకి ఆ మాట ఈ మాట చెప్పి మత మార్పిడులు ఎక్కువగా చేస్తున్నారు హిందూ